మున్నూరు కాపులు అంటేనే తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా. ఏం లాభం జనాభా ఉంటే? మరి జనాభా ఉన్నాం మీరు అన్నట్టు 40 లక్షలు ఉన్నాము, 60 లక్షలు ఉన్నాము, లేకపోతే 18%, 22% ఉన్నాము. మరి గత 10 సంవత్సరాలుగా ఈ సంవత్సరాల కాలంలో మున్నూరు కాపు కులానికి, బీద మున్నూరు కాపుకి ఏదైనా న్యాయం జరిగిందా? ఎవరికైనా ఒక చిన్న సబ్సిడీ ద్వారా లేకపోతే గవర్నమెంట్ పథకాల ద్వారా ఒక్కడైనా లబ్ధి పొందిందా? మన నాయకులు మన కులం గురించి ఆలోచించరు. వారి పదవులు, వారి నాయకత్వము, వారి డెవలప్మెంటే ఉంటుంది. ఓన్లీ మున్నూరు కాపులు ఎట్లయిపోయారంటే ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ కోసము జనాభా ఉన్నది కాబట్టి ఓట్లప్పుడే మున్నూరు కాపులు అందరూ మున్నూరు కాపులు రాజకీయ నాయకులు గుర్తొచ్చేది ఓన్లీ ఎలక్షన్ టైంలోనే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మున్నూరు కాపులు మళ్ళీ 5 సంవత్సరాల వరకు మున్నూరు కాపుల కులాన్ని పట్టించుకునే పరిస్థితిలో మన నాయకులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, అలానే పార్టీలు ఉన్నాయి.